గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నోరు బాడి మారి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి, అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టించిండురా, సొంతింటి కలనేరవేర్చిండురా. ఆ కాలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా, ప్రేమ గల్ల మన జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు. సన్నీ నంగేష్ గారికి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు ప్రేమచంద్ర గారికి, 3వ డివిజన్ మరియు 4వ డివిజన్ అధ్యక్షులు అమర్ మరియు రఫీ గారికి, జనార్దన్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారు చిన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనలో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, దాన్ని వ్యతిరేకిస్తూ మన జగనన్న మరి 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి మరి వ్యతిరేకంగా ఇంతమంది దానికి వ్యతిరేకిస్తున్నారని గవర్నర్ గారికి ఇచ్చే ప్రోగ్రాం ఉంది. అందువల్ల ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి డివిజన్లో కూడా నియోజకవర్గంలో 60,000 తక్కువ సంతకాలు, 60,000 పైగా సంతకాలు పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. గతంలో మనకి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి రోజుల్లో అంతకుముందు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకున్న మెడికల్ కాలేజీలు 5 6 ఉంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కడతాం జరిగింది. అందులో మన ఒంగోలు రిమ్స్ కూడా అవుతుంది. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాదాపు మన కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మనం. అంటే హాస్పిటల్లో బెడ్లు చాలగా, ప్రైవేట్ హాస్పిటల్ ఏమో ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. అందువల్ల ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రిమ్స్లోకి వెళ్ళాలంటే మనకి అప్పుడు బెడ్లు చాలగా చాలా బయట కూడా జర్నల్ షీట్స్ వేసి తర్వాత బెడ్లు పెట్టాల్సి వచ్చింది. అవన్నీ గమనించి ఆయన దాదాపు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని. అందులో ఒక 5 కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయింది ఆ టైంలో. తర్వాత 2 దాదాపు 90% పైన కంప్లీట్ అయింది. అంటే 7 దాదాపు 7 కంప్లీట్ అయిపోయింది. మిగతా 50% పైన కంప్లీట్ అయింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 17-18 నెలల్లో
పూర్తిగా వాటిని కన్స్ట్రక్షన్ ఆపేసి నిర్మాణాన్ని ఆపేసి అవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడా చాలా తక్కువ ధరకి ఇస్తున్నారు. దాన్ని తీవ్రంగా మనం అందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే మనకి ఉచితంగా వైద్యం ఉంటుంది. అదేవిధంగా ఉచితంగా అంటే తక్కువ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, ప్రతిభ గల స్టూడెంట్లకి మన సీట్లు కూడా వస్తాయి ఉచితంగా. అదే ప్రైవేట్ కాలేజీలు అంటే దాదాపు 2 కోట్ల దాకా డొనేషన్ ఉంటుంది. అదేవిధంగా వైద్యం కూడా కార్పొరేట్ వైద్యంగా అయిపోద్ది. అంటే పేదలకి అందుబాటులో ఉండదు అనమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో మరి అన్ని మెడికల్ కాలేజీలు పెడితే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయటం చాలా దారుణం. అందువల్ల మన ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ కోటి సంతకాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీరు సంతకం పెట్టి మనం ఈ గవర్నర్ గారికి కానీ వ్యతిరేకంగా మనం ఈ ఫామ్స్ అన్ని కానీ మనం అందజేయగలిగితే తప్పకుండా ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం మరి వెనక తగ్గుతారనే ఉద్దేశంతో చేయాలని నిర్ణయించారు. మరి దీన్ని మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చిందూరు రవిబాబు గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు మనం 30 గంటల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దయచేసి అందరూ వచ్చి మరి సంబరాలు చెప్పాల్సిందిగా. మనందరూ ఎందుకు వచ్చామనంటే మెడికల్ కాలేజీలు జగనన్న 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే వాటిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు అంటే మనకి నష్టం ఏందని మీరు అడగాల. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు అయితే డాక్టర్లు మనం ఏదైనా చదువుకున్నా మన గవర్నమెంట్ సీట్లు వస్తాయి, మన పిల్లలు కూడా డాక్టర్లు అవడానికి అవకాశం ఉంది. అదే ప్రైవేట్ కాలేజీలకు అప్పచెప్తే మనకు ట్రీట్మెంట్ కూడా మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో మనకి 3-4 లక్షల రూపాయల దాకా మనకి మెడికల్ హాస్పిటల్కి వెళ్తే మనకి హార్ట్ ఆపరేషన్ కూడా ఫ్రీగా జరిగేది. ఇప్పుడు ఇక్కడ అన్ని ప్రైవేటైజేషన్ చేసేసి ఇప్పుడు సగం విద్య ప్రైవేటైజేషన్ అయిపోయి మన పిల్లలు చదివించడానికి మనం ఇబ్బంది పడుతున్నాం. జగన్ అనేది గ్రహించి మనబడి ద్వారా నేడు ద్వారా స్కూల్స్ ని ఎంత బాగు చేశాడో మనం గమనించాం. అదే అతను కానీ చేయకపోయినట్టయితే ఈ పాటికి అన్ని ప్రైవేట్ స్కూల్స్ అయిపోయాయి. అట్లానే హాస్పిటల్స్ కూడా ఇక్కడ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. ప్రైవేటైజేషన్ చేస్తే మనం ఆరోగ్యాన్ని కొనుక్కోవాలని అంటే ఎంత సంపాదించినా కానీ మనకి పిల్లల చదువులకి ఆరోగ్యానికి మన సగం ఉపాధికి మన ఖర్చు అవుతుంది. జగన్ ఆశయం ఏంటంటే విద్యా వైద్యం అనేది ప్రజలకి, పేద ప్రజలకి అందరికీ మనకు సొంతంగా వాళ్ళకి మనం కల్పించాలా. ఎందుకంటే మనిషి సంపాదనలో ఏం జరిగినా కానీ 30 భాగం వీటికే పోతుంది. కాబట్టి ఈ రెండు మనం ఉచితంగా అందిస్తే ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళు తన ఉద్దేశంతో అక్కడ మెడికల్ కాలేజీలు కడితే ప్రస్తుత గవర్నమెంట్ వాటిని ప్రైవేటైజేషన్ చేసి మనం ప్రజల నుంచి దూరం చేయాలని చూస్తుంది. దాని గురించి భాగంగా మనందరూ ఇక్కడికి వచ్చి హాస్పిటల్స్ మొత్తం గవర్నమెంట్ కిందే ఉండాలా. జగనన్న కట్టింది ప్రజల కోసం. కాబట్టి హాస్పిటల్ మనం కాపాడుకోవడానికి మన సంతకాల ద్వారా గవర్నర్ గారికి పంపించి మన హాస్పిటల్స్ మనం కాపాడుకుందాం. ఇది మనం అందరం కూడా బాధ్యతగా చేస్తే ఏంటంటే భవిష్యత్ తరాలకు మనం హాస్పిటల్స్ ని అందించిన వాళ్ళు మొత్తం మన పిల్లలు డాక్టర్ చదవాలన్నా కానీ మనకు తక్కువ ఖర్చు. అదే ప్రైవేట్ కాలేజీల్లో డొనేషన్ 1 కోటి రూపాయలు ఉంటుంది. అది మనం చదవటానికి 1 కోటి రూపాయలు. అంటే మనం డాక్టర్ కావాలనే ఆశని మనం వదిలేసుకోవాల్సి వస్తుంది ప్రైవేట్ కాలేజీలు అయితే. గవర్నమెంట్ కాలేజీలు అంటే మన పిల్లలకి భవిష్యత్తు బంగారు పాటేసినట్టు ఉంటుంది. కాబట్టి జగన్ ముందు చూపుని మనం గ్రహించి మనం అందరం బాధ్యతగా పనిచేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం. ముందుగా మనం ఇక్కడ సభ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే మనం మెడికల్ కాలేజీలు సంతకాల సేకరణ కోసం మనం సభ ఏర్పాటు చేసుకున్నాం. వైద్యం అనేది మనకి ఎంత ముఖ్యమో మీ అందరికీ అవగాహన ఉందో లేదో మాకు తెలియదు, కానీ మాకైతే కొంత అవగాహన ఉంది, అది మేము చెప్తాము. వైద్యం అనేది మనిషికి మనకి చాలా అవసరం. అలాంటి డాక్టర్లు బయట ఎక్కడో నుంచి వచ్చేదానికంటే మన దగ్గర నుంచి మనం మన వాళ్ళని బయటికి పంపించుకుంటున్నట్టు ఉంటుంది. మన దగ్గరే ఉండి ఇది చేసుకొని మన మెడికల్ కాలేజీలు బయట వాళ్ళకి ఇచ్చినట్టు ఉంది. కానీ అదే మన దగ్గర ఉంటే మన దగ్గర చేస్తూ ఉంటే వైద్యం మనం ఎంత డెవలప్ అవుతాం. మనం వైద్యం కొనుక్కోవాలి కదా, బయట వాళ్ళు అయితే. అదే మన వాళ్ళు అయితే మన దగ్గరే ఉండి చేసుకోవటం మనకి చాలా సులువు అవుతుంది. కానీ ఈ గవర్నమెంట్ అలా కాకుండా మన అన్న జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలన్నీ రద్దు చేస్తూ ప్రైవేటీకరణ చేయటాన్ని ఖండిస్తూ జగనన్న కోటి సంతకాల సేకరణను ప్రవేశపెట్టి చేయటం జరిగింది. అలాగే మనందరం మన సంతకాల ద్వారా జగనన్నకి సపోర్ట్ చేస్తూ
సంతకాలు సేకరించి మనం కోటి సంతకాలు సేకరించి మనం దీన్ని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా, జగనన్నకి సపోర్ట్గా ఉండవలసిందిగా, మన ఫ్యూచర్ని మనం కాపాడుకోవాల్సిందిగా కూర్చున్నాం.